సార్, తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించడం జరిగింది. సో ఆయన ఇక్కడ పర్యటన నేపథ్యంలో ఏ అంశాల మీద చర్చించి ఉండొచ్చు, ఏ విషయాల మీద ఒప్పందాలు జరిగి ఉంటాయి సార్? తాలిబాన్ భారత్ల మధ్య కుదిరినటువంటి 5 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి భారతదేశం అధికారిక గుర్తింపు ఇవ్వలే. కేవలం టెక్నికల్ సాంకేతిక పరమైన అంశాలు చూసేందుకు ఒక విభాగం మాత్రమే ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని రాయబార కార్యాలయం స్థాయికి పెంచుతున్నారు. అంటే ఒక రకంగా తాలిబాన్కు డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఇచ్చినట్లు. ఇప్పుడు జూలైలో రష్యా తాలిబాన్ గుర్తించిన మొదటి దేశం. చైనా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు చాలా అధిక స్థాయిలోనే తాలిబాన్తో సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత్ 2021 నుంచి కాంటాక్ట్లో తాలిబాన్తో ఉన్నప్పటికీ కూడా డిప్లొమాటిక్ రిలేషన్ పూర్తి స్థాయిలో లేవు. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో ఈ టెక్నికల్ ఆఫీసును కాస్త రాయబార కార్యాలయం స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా డిప్లొమాటిక్ గుర్తింపు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుంది ప్రాసెస్. ఇది మొదటిది. ఇది తాలిబాన్కు చాలా కీలకం. ఎందుకంటే తాలిబాన్ ఇంటర్నేషనల్ ఐడెంటిటీ కొరకు తపన పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన, మహిళలపైన అరాచకత్వం, తాలిబాన్ తీవ్రవాద పోకడలు, వీటి వల్ల మీకు ఆ తాలిబాన్ గుర్తించడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. అయితే తాలిబాన్ ఫారిన్ పాలసీ విషయంలో మాత్రం ఒక డిఫరెంట్ అప్రోచ్తో ముందుకెళ్తోంది. దీన్ని గుర్తిస్తూ వివిధ దేశాలు తాలిబాన్తో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారత్ కూడా తాలిబాన్ రాయబార కార్యాలయం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేస్తుంది. రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. అనేక రకాల మినరల్ రిసోర్సెస్, రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఉన్నాయి. దాదాపు $1 ట్రిలియన్, $1,00,000 కోట్ల విలువైన అరుదైన ఖనిజ సంపద ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇప్పటికే చైనా ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ యాక్టివిటీలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు భారతదేశం నుంచి కూడా పెట్టుబడులను తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆకర్షించారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలోను, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ యాక్టివిటీలోను భారీ ఎత్తున భారతదేశ కంపెనీలు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకం. సో ఇది రెండవ ఇంపార్టెంట్ డిష్. మూడవది, ఆఫ్ఘనిస్తాన్ భారత్ల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకా రెండు దేశాల మధ్య రిలేషన్స్లో అనేక అడ్డంకులు. నేను ఇదివరకు కూడా చెప్పాను. నేను పిహెచ్డి గైడ్ చేస్తున్న స్టూడెంట్ కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. అతను పిహెచ్డి పూర్తి చేశారు నా దగ్గరే. వైవాక్ అటెండ్ కావాలంటే వీసా రావడం లేదు. దీంతో ఆయనకు కాబూల్ యూనివర్సిటీలో ఉద్యోగం కూడా పోయింది. సో అంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన సందర్భంగా వీసాలను సరళతరం చేయబోతున్నారు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి కాబూల్కు డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ కాబోతున్నాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ల మధ్య క్రికెట్ సంబంధాలకు కూడా మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఈ మూడవ డెసిషన్. నాలుగవది కీలకమైనది, భారత్కు ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలకు అనుమతించము అని తాలిబాన్ మరోసారి స్పష్టంగా హామీ ఇచ్చింది. ఇది చాలా కీలకం. ఎందుకంటే తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో మనం చూసాం, లష్కర్-ఇ తోయిబా, జైష్-ఇ మహమ్మద్ లాంటి భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థలే కాదు, అల్-ఖైదా, ఐసిస్, ఖొరాసాన్ ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలకు ఆఫ్ఘాన్ స్థాయిలో గడ్డగా ఉంది. ఇప్పటికీ కూడా ఐసిస్, ఖొరాసాన్ లాంటి సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. తాలిబాన్లతో కూడా ఫైట్ చేస్తున్నాయి. వాళ్ళ తాలిబాన్కు, ఐసిస్, ఖొరాసాన్కు కూడా పడదు.
టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘాన్ గడ్డపై పనిచేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది, తాలిబాన్ ఖండిస్తుంది. సో అందువల్ల భారత్ పైకి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఏ రకమైన తీవ్రవాద ప్రమాదం ఉండదు. అంటే తాలిబాన్ 1.0లో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ పైకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేసడానికి ఉపయోగించుకునే పని పాకిస్తాన్ చేసింది. కానీ ఇప్పుడు తాలిబాన్ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే మా భూభాగం నుంచి భారత్ పైకి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాల్ని ప్రోత్సహించము అని. మీకు పహల్గాం దాడుల్ని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. జయశంకర్ కూడా తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశంలో కూడా దీన్ని ప్రస్తావించారు. పహల్గాం దాడుల్ని కూడా తాలిబాన్ ఖండించింది. అందువల్ల ఇది భారతదేశ భద్రతకు, వ్యూహాత్మక అవసరాలకు చాలా కీలకమైనది. మీకు ఇక మీకు నాలుగవది, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చబహర్ పోర్టుకు సహకారం ఇవ్వటానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించింది. ఇది భారతదేశం ఇరాన్లో నిర్మిస్తున్న వ్యూహాత్మకమైనటువంటి కీలకమైనటువంటి పోర్ట్ ఇది. సో ఈ ఇరాన్లోని చబహర్ పోర్ట్ ఇది. ఇక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకు సంబంధాలు ఉంటాయి. సో ఈ సెంట్రల్ ఏషియాకు పాకిస్తాన్ బైపాస్ చేస్తూ చబహర్ పోర్టు ద్వారా, రైల్వే లైన్ల ద్వారా ఇండియాకు ట్రేడ్ రూట్ ఏర్పడుతుంది. ఇది చాలా కీలకమైనది, ఎందుకంటే పాకిస్తాన్ బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏషియాకు లింక్ ఉంటుంది. సో దీన్ని అమెరికా ఆంక్షలతో చాలా కాలం ఇబ్బందుల్లో పడింది. 2024లో ఇరాన్ భారత్ల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. వ్యూహాత్మకంగా ఎందుకు కీలకం అంటే బెలూచిస్తాన్లో క్వాదర్ పోర్టును చైనా నిర్మిస్తోంది. అలాగే ఇటీవల పాకిస్తాన్ అమెరికాకు బెలూచిస్తాన్లోని పాస్నీ ప్రాంతంలో ఒక సివిలియన్ పోర్టు కూడా ఆఫర్ ఇచ్చారు. ఇది కూడా మీకు క్వాదర్ పోర్టుకు 100 కిలోమీటర్ల దూరం, ఈవెన్ చబహర్ పోర్టుకు కూడా దగ్గర. సో ఆఫ్ఘనిస్తాన్ చబహర్ పోర్టుకు సహకరించడమే కాకుండా భారత్తో కలిసి అమెరికాతో కూడా సంప్రదింపులు జరిపి చబహర్ పోర్టు పనులు సాఫీగా జరిగేలా సహకరిస్తామన్నారు. ఇటీవల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చబహర్ పోర్టు పైన మళ్ళీ ఆంక్షలు కూడా విధించిన నేపథ్యంలో తాలిబాన్ ఇచ్చినటువంటి హామీ కీలకమైంది. ఇక చివరిది మీకు భారత్ ఇచ్చినటువంటి హామీ. సో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి, ప్రాదేశిక సమగ్రత, టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి, సార్వభౌమాధికారానికి పూర్తి గుర్తింపునిస్తుంది అని భారత్ ప్రకటించింది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇటీవల ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ దాడులు చేసింది. తాలిబాన్లోనే కాబూల్ పైనే కాకుండా సౌత్ ఈస్ట్లో కూడా ఒక సివిలియన్ మార్కెట్ పైన దాడి చేసింది. పాకిస్తాన్ తాలిబాన్గా పిలువబడే టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందిన నూర్ వలీ మసూద్ అనే నాయకుడు కాబూల్లో ఉన్నాడు, అతన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నామని దాడి చేశారు. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసీముని హెచ్చరించాడు కూడా, పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి మేము మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అయినా టార్గెట్ చేయగలము అని హెచ్చరించాడు కూడా. అందువల్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈలోగా ట్రంప్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు ఇచ్చివేయాలని ప్రెషరైజ్ చేస్తున్నాడు. ఇది నేను ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. 10,000 మంది సైనికులు ఇక్కడ ఉండగలరు. 2 రన్వేలు ఉన్నాయి. వందలాది యుద్ధ విమానాలు పార్కింగ్ చేయొచ్చు. అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కప్పజెప్పి వెళ్ళిపోయిన సమయంలో ఖాళీ చేసింది. ట్రంప్ అనేది ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ను ఖాళీ చేయడం తప్పు, దాన్ని అట్టిపెట్టుకోవాల్సి ఉండే, ఇప్పుడు మాకు కావాల్సిందే, ఒకవేళ ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ కమ్, చాలా చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు.
తాలిబాన్ తీవ్రంగా స్పందించింది. మేము యుద్ధానికి కూడా సిద్ధమే అని అమెరికాను హెచ్చరించింది. ఇటీవల మాస్కోలో, అంటే ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చే ముందు మాస్కో నుంచి వచ్చాడు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇరాన్, అలాగే 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో పాటు భారత్ కూడా సమావేశమై బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో అమెరికా డిమాండ్ను ఖండించింది. సో అందువల్ల ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అటు ట్రంప్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి, ఇండిపెండెన్స్కు మేము బలపరుస్తున్నామని భారత్ అనడము తాలిబాన్కు చాలా కీలకం. అందువల్ల ఈ అంశాలు ప్రధానమైనవి. మీకు రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడము ఒకటి, 2 వీసాలు, క్రికెట్, డైరెక్ట్ ఫ్లైట్స్, 3 మైనింగ్ ఇన్వెస్ట్మెంటు, 4 సెక్యూరిటీ రీత్యా తీవ్రవాదాన్ని ప్రోత్సహించమని చెప్పడం, 5 చబహర్ పోర్టు, 6వది ఆఫ్ఘనిస్తాన్ ఇంటెగ్రిటీకి, సావర్నిటీకి మనం అండగా ఉంటాం. ఈ 6 అంశాలపైన అగ్రిమెంట్ కుదరడం అనేది చాలా కీలకమైన పరిణామం. సార్, భారత్ గడ్డపై నుంచి